ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనం పంచుకోవాలి. వద్దండి, మా ఆయన మీ దగ్గర పనిచేస్తున్నారు. దానికి మీరు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. మళ్ళీ ఈ డబ్బులేమీ వద్దు. మేమే ఏ కష్టమో నష్టమో భరించి దాక్షాయిని గారికి డబ్బులు ఇచ్చేసుకుంటాం. ఎలా ఇస్తారు? చూడు, నువ్వు ఆ పొలంలో కూలీకి వెళ్ళాలి. ఇదిగో నీ మొగుడు నా దగ్గర పని చేయాలి. అలా చేస్తే కానీ పూట గడవదు. అలాంటిది ఇప్పటికిప్పుడు అన్ని డబ్బులు ఎలా ఇస్తారు? పోనీ నేనేమి దాన ధర్మాలు చేయట్లేదే. అప్పుగానే తీసుకో. నీ భర్త జీతంలోంచి కొద్దిగా కొద్దిగా కట్ చేసుకుంటాలే. నువ్వు కూడా పనిచేసిన డబ్బుల్లోంచి కొద్దిగా కొద్దిగా ఇచ్చుకో. ప్రస్తుతానికి ఈ అవసరం తీరుతుంది కదా. ఎక్కడ మొహమాటాలు పనిచేయవు. సుందరి, ప్రెసిడెంట్ గారు చాలా మంచివారు. ప్రెసిడెంట్ గారు మనకి హెల్ప్ చేస్తానంటున్నారు కదా. హెల్ప్ చేస్తానన్నప్పుడు కాదని చెప్పకూడదు. హెల్ప్ చేసేవాళ్ళు దేవుడితో సమానం కదా. అయితే నన్ను దేవుడు అంటావు. ఈ మాట ఒకటి కరెక్ట్గా మాట్లాడావు రోయ్. ఇదిగో నీ భర్త చెప్తున్నాడుగా, ఈ ఒక్కసారికి నువ్వు తీసుకో. ఇప్పటికీ అవసరం గట్టెక్కితే మెల్లగా ప్రెసిడెంట్ గారి డబ్బులు వెనక్కి ఇచ్చేయచ్చు. ఇప్పుడు త్రిపుర తీసుకుంటుంది. ఆ చేతులను మొదటిసారి టచ్ చేయాలి. నీ భర్త చెప్తున్నాడు కదా, తీసుకో. తీసుకో సుందరి, థ్యాంక్స్. ఎర్రబాబుకి మనం కొద్ది కొద్దిగా అప్పు తీర్చేద్దాం. అబ్బా, టచింగ్ కూడా చేయనివ్వలేదేడు, పానకంలో పొడకలాగా. సరే సరే, ముందెళ్ళ డబ్బులు ఆవిడ మొహాన్ని కొట్టేసి తర్వాత పనిలోకి వచ్చాయి. అలాగే ఎర్రబాబు. ఎర్రబాబు రే, ఎర్రబాబు. ఈ పనిలో పెట్టుకున్నాక నా పరువు పరపతి రెండు పోతున్నాయో వస్తున్నాయో అర్థం కావట్లేదు. పాదరసంలో నా మనసంతా లాగేసుకుంటున్నావు. నీకోసం పరువు పరపతి అంటే ఏది పోయినా సరే ఆనందంగా స్వీకరిస్తాను. ఇక నుంచి వస్తూనే ఉంటాను. గాయత్రి, నేను నాతో తీసుకెళ్తున్నానని ఏమైనా ఇబ్బంది పడుతున్నావా? లేదండి, చాలా సంతోషపడుతున్నాను. చాలా చాలా సంతోషపడుతున్నాను. ఎందుకు తెలుసా, ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళు ఏమైనా చెప్తే అదే నిజమనుకొని నమ్మేవాడివి.
కానీ ఈరోజు అక్క బావకి సపోర్ట్గా ఉంటూ అలాగే నాకు ఏ ప్రమాదం జరగకూడదని నా మంచి కోరుకుంటున్నావు. అక్క ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నావు. ఇంతగా అర్థం చేసుకునే వ్యక్తి నా పక్కనే ఉంటే నాకే ఇబ్బంది ఉంటుంది చెప్పు. చెప్పండి సార్. ఏరా వాళ్ళు వస్తున్న రూట్లో నువ్వు రెడీగా ఉన్నావా? రెడీ సార్. అదే రూట్లో ఉన్నాను. ఇప్పుడు మూవ్ అవుతా. చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఢీ కొడితే ఎలా ఉండాలో తెలుసా? కారులో ఉన్న ఇద్దరి శవాలు గుర్తుపట్టడానికి కూడా అంతు చిక్కకూడదు. నాకెదురొస్తే ఎలా ఉంటుందో వాళ్ళ చావే సమాధానం కావాలి. అలాగే సార్. అరే ఏం ప్లాన్ చేసావురా? అనంత్ గాయత్రిలని యాక్సిడెంట్ చేసి చంపేయబోతున్నాను. వెరీ గుడ్ ఫనీ. లేకపోతే అనంత్ నీకే రివర్స్ అవుతాడా? ప్రాజెక్టు ఫైనల్ ప్లాన్ మనకి కాకుండా అనంత్ ఎగరేసుకుపోతాడా? లేదు, మనకు అడ్డొచ్చిన వాళ్ళు ఎవ్వరూ బతకడానికి వీల్లేదు. అవును ఉర్వశి, ఈసారి అనంత్ గాయత్రిని కాపాడడానికి త్రిపుర బాల ఇద్దరూ లేరు. ఎవరొచ్చినా కాపాడే పరిస్థితే లేదు. వాళ్ళు చావడం కన్ఫామ్. బాలగారు సుందరి వెళ్దామా? సుందరి పద, దాక్షాయనికి డబ్బులు ఇచ్చేయాలి కదా. ఒక నిమిషం బాలగారు, నాకేదో తెలియని ఆందోళనగా ఉంది. ఏదో జరగబోతోంది.